అందరికీ నమస్తే అండి. నక్షత్రాల ప్రకారం శని అందించే ఫలితాలు సిరీస్లో రోహిణి నక్షత్రం వాళ్ళకి అక్టోబర్ 3, 2025 వరకు ఎలా ఉంటుందో దీంట్లో తెలుసుకుందాము. ఇక్కడ శని అక్టోబర్ 3 వరకు ఉత్తరాభాద్ర నక్షత్రం మీద ఉంటారండి. ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది రోహిణి నక్షత్రం వాళ్ళకి ప్రత్యక్తార అవుతుంది. ఈ ప్రత్యక్తార అనేది అంత మంచిది కాదండి. ఏమవుతుందంటే వీళ్ళకి రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎంత ప్రయత్నం చేసినా పనులు అనేవి ముందుకు సాగవు. ప్రయత్నం చేయాలనుకుంటారు కానీ అవి ముందుకు వెళ్ళక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ప్రయత్న లోపంలో కొన్నిసార్లు అనుకోని వీళ్ళకి అవమానాలు, గొడవలు ఎక్కువ అవుతాయి. వీళ్ళు అనుకోరండి ఇలాంటి అవమానాలు, గొడవలు వస్తాయని అనుకోరు, కానీ అలాంటి గొడవలు, అవమానాలు జరుగుతాయి. వయసులో పెద్దవారితో గొడవలు, ఇబ్బందులు వస్తాయి. ఈ సమయంలో శత్రువులు కూడా కొంచెం ఎక్కువ అవుతారండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కనిపించని శత్రువులు మనకి ఎక్కువ అవుతారు. ఉద్యోగంలో పై అధికారితో ఇది మాత్రం చాలా జాగ్రత్త అండి. ఉద్యోగంలో చేసేవాళ్ళు ఎవరైనా సరే పై అధికారితో ఈ టైంలో మాట్లాడటం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేదంటే ఉద్యోగంలో చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. మాట్లాడటం వల్ల ఉద్యోగం పోయి జీతం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీకు రావాల్సినటువంటి లాభం లేటుగా వస్తుంది. మీరు ఏదో ఒకటి అనుకుంటారండి ఈ లాభం రావాలని, కానీ అది రావటం కొంచెం లేట్ అవుతుంది. దానివల్ల కొంచెం మానసికంగా ఇబ్బంది పడతారు. వీళ్ళు రోహిణి నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా చేయాల్సింది శివారాధన ఎంతో ఉత్తమమైన ఫలితాలు ఇస్తుందండి. ఇప్పుడనే కాదు, మీకు ఎప్పుడు జీవితంలో ఇబ్బంది ఉన్నా సరే రోహిణి నక్షత్రం వాళ్ళు ఎక్కువ శివారాధన చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. శివాలయం దర్శనం చేసుకుంటే, బాధలు అనేవి ఎక్కువగా ఉంటే శివాభిషేకం కూడా చేయించుకుంటే చాలా మంచిది. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కాలభైరవ అష్టకం చదువుకోండి. మీరు ఎంత ఆలోచనలు తగ్గించి ఎంత మెడిటేషన్ చేస్తే మీ ఆరోగ్యానికి అంత మంచిది. లేకపోతే రాబోయే రోజుల్లో చాలా అనారోగ్య ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి గమనించగలరు.